ఒక రాజకీయ పార్టీ ఒక్కసారిగా తన స్టేట్ కమిటీని రద్దు చేస్తే 26 మంది అధికార ప్రతినిధులను ఒకేసారి పక్కన పెడితే ఇకపై ఎవరు టీవీ డిబేట్స్కి వెళ్ళొద్దు, మీడియా ముందు మాట్లాడొద్దు అని ఆదేశాలు వస్తాయి. ఇది అంతర్గత సంక్షోభమా లేక భారీ మార్పులకు సంకేతమా? ఇప్పుడు జనసేనలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది సాధారణ మార్పు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా జెన్జీ యువతను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు జనసేనలో ఏం జరుగుతుంది? ఎందుకు ఒక్కసారిగా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు? ఈ వీడియోలో మొత్తం స్టోరీని సింపుల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం జనసేన పార్టీలో జరుగుతున్న భారీ సంస్థాగత మార్పులు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పార్టీని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తున్నారు. కేవలం నాయకుల మార్పు కాదు, పార్టీ పనిచేసే విధానం, మీడియాతో కమ్యూనికేషన్, నాయకత్వ నిర్మాణం అన్నిటినీ మోడర్న్ స్టైల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. దేశ రాజకీయాల్లో జెన్జీ ప్రభావం పెరుగుతున్న సమయంలో అదే తరహాలో జనసేనను కూడా అప్గ్రేడ్ చేయాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగానే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీని పూర్తిగా రద్దు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న 26 మంది అధికార ప్రతినిధులను వారి బాధ్యతల నుంచి తప్పించారు. కొత్త కమిటీ నియామకం పూర్తయ్యే వరకు ఎవరూ పార్టీ తరపున టీవీ డిబేట్స్లో పాల్గొనకూడదని, మీడియా సమావేశాల్లో మాట్లాడకూడదని, అధికారిక ప్రకటనలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది సాధారణ మార్పు కాదు, పార్టీని పూర్తిగా రీబిల్డ్ చేసే ప్రక్రియలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో పదవి అంటే పర్మనెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఉంటేనే పొజిషన్. ఇదే సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయంతో ఇవ్వాలని చూస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నిర్ణయం వెనుక మరో కీలక కారణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జనసేన భావిస్తుంది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేసిన పార్టీ ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీలపై కూడా అదే ఫార్ములాను అమలు చేసింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త బాధ్యతలను క్షేత్రస్థాయి కేటర్కు అప్పగిస్తూ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచే బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఒక్కటే, జెన్జీకి ప్రయారిటీ. ఇప్పటి వరకు రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచనతో ముందుకొస్తున్నారని సమాచారం. చదువుకున్న యువత, ఐటీ ఎంప్లాయీస్, స్టార్టప్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొఫెషనల్స్, సోషల్ ఇష్యూస్పై అవగాహన ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్, వీరికి ఈసారి కీలక బాధ్యతలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సభలు, ర్యాలీలు ముఖ్యమైతే ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయినింగ్స్, డేటా అనాలిసిస్, పబ్లిక్ కమ్యూనికేషన్, ఫ్యాక్ట్ బేస్డ్ డిబేట్స్ చాలా కీలకంగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టే పార్టీని కూడా మార్చాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఓల్డ్ పాలిటిక్స్తో కొత్త జనరేషన్ని కనెక్ట్ చేయలేం. కొత్త జనరేషన్కి కొత్త లీడర్షిప్ కావాలి. ఇదే ఆలోచన జనసేనలో కనిపిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. యువతకు అవకాశాలు ఇస్తున్నారనే కారణంతో సీనియర్లను పూర్తిగా పక్కన పెడుతున్నారా అంటే అలాంటి సంకేతాలు మాత్రం లేవు. అనుభవజ్ఞులైన నాయకుల మార్గదర్శకత్వంలోనే కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేది పవన్ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఎక్స్పీరియన్స్, ఎనర్జీ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం, అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత. కొత్త కమిటీల్లో ఒక్క వర్గానికే కాదు, వివిధ కులాలకు, ప్రాంతాలకు, వృత్తులకు, సామాజిక వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించేలా ప్రత్యేకంగా కసరత్తు జరుగుతుందని సమాచారం. దీంతో పార్టీపై సమతుల్యత ప్రాధాన్యం ఉన్న సంస్థ అనే ఇమేజ్ తీసుకురావాలని పవన్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మీడియా విషయంలో కూడా డిసిప్లిన్ పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. కొత్త కమిటీ వచ్చే వరకు ఎవరూ పార్టీ అధికారిక అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదని చెప్పడం ద్వారా పార్టీ వాయిస్ ఒకే విధంగా బయటకు వెళ్లాలన్న ఉద్దేశం కనిపిస్తుంది. ఎవరు పడితే వారు మాట్లాడే పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో కొత్త కమిటీలపై విస్తృత స్థాయిలో కసరత్తు జరుగుతుందని, ప్రతి అభ్యర్థి గురించి బ్యాక్గ్రౌండ్, పబ్లిక్ ఇమేజ్, కమిట్మెంట్,
పార్టీ పట్ల నిబద్ధత, ప్రజల్లో పనిచేసే సామర్థ్యం వంటి అంశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. కేవలం పదవుల కోసం కాకుండా నిజంగా పనిచేసే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఆలోచనతో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవి కాదు బాధ్యత, పేరు కాదు పర్ఫార్మెన్స్ అనే విధంగా ఈసారి సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుందని చర్చ నడుస్తుంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికను దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ టీంను తయారు చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే కేవలం ఈ రోజు కోసం కాదు, వచ్చే 10-15 సంవత్సరాల రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణం చేస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా యువత రాజకీయాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సోషల్ మీడియా ద్వారా రాజకీయ చర్చల్లో యాక్టివ్గా ఉంటుంది. అలాంటి జనరేషన్ని నేరుగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలంటే పాత విధానాల కంటే కొత్త ఆలోచనలు అవసరం. అదే దిశగా జనసేన ఇప్పుడు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. వచ్చే నెలలో కొత్త రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆ జాబితాలో ఎంతమంది కొత్త ముఖాలు ఉంటారు, ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎంతమంది యువ నాయకులకు అవకాశం దక్కుతుంది అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా చర్చ జరుగుతుంది. చివరగా చెప్పాలంటే ఇది కేవలం 26 మంది అధికార ప్రతినిధులను తొలగించిన వార్త మాత్రమే కాదు, జనసేన పార్టీని పూర్తిగా రీబ్రాండ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తున్న ఒక కీలక నిర్ణయం. జెన్జీ, టెక్నాలజీ, సోషల్ మీడియా, ఎడ్యుకేటెడ్ లీడర్షిప్ అనే 4 పిల్లర్స్ మీద పార్టీ భవిష్యత్తును నిర్మించాలనే సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికను దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ టీంను తయారు చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే కేవలం ఈ రోజు కోసం కాదు, వచ్చే 10-15 సంవత్సరాల రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణం చేస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా యువత రాజకీయాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సోషల్ మీడియా ద్వారా రాజకీయ చర్చల్లో యాక్టివ్గా ఉంటుంది. అలాంటి జనరేషన్ని నేరుగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలంటే పాత విధానాల కంటే కొత్త ఆలోచనలు అవసరం. అదే దిశగా జనసేన ఇప్పుడు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. వచ్చే నెలలో కొత్త రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆ జాబితాలో ఎంతమంది కొత్త ముఖాలు ఉంటారు, ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎంతమంది యువ నాయకులకు అవకాశం దక్కుతుంది అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా చర్చ జరుగుతుంది. చివరగా చెప్పాలంటే ఇది కేవలం 26 మంది అధికార ప్రతినిధులను తొలగించిన వార్త మాత్రమే కాదు, జనసేన పార్టీని పూర్తిగా రీబ్రాండ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తున్న ఒక కీలక నిర్ణయం. జెన్జీ, టెక్నాలజీ, సోషల్ మీడియా, ఎడ్యుకేటెడ్ లీడర్షిప్ అనే 4 పిల్లర్స్ మీద పార్టీ భవిష్యత్తును నిర్మించాలనే సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఈ భారీ ప్రక్షాళన జనసేనకు కొత్త ఊపు తీసుకొస్తుందా, యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుందా, లేక అనుభవం ఉన్న నాయకులను పక్కన పెట్టడం పార్టీకి సవాల్గా మారుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పొలిటికల్ ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.